యాక్టింగ్ అనేది ఆల్రెడీ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఈజీ. కానీ అంతసేపు ఐస్ అనేది అలా ఉంచడం మీకు ప్రాబ్లమ్ అవ్వలేదా సార్? అంటే ఫ్రాంక్‌గా కళ్ళు పైకి పెట్టడం ఏదైతే మీరు మొత్తం సినిమా లెంగ్త్‌లో చూస్తున్నారో, ఒక షాట్ బిగినింగ్, షాట్ ఎండ్ అంతవరకే పెట్టేది. హుహు. ఆ తర్వాత నార్మలే కదా! షాట్ హ్మ్. ఎప్పుడు టేక్ ఆన్ అవుద్దో, టేక్ కట్ అవుద్దో అక్కడి వరకు అంతే చెప్పేది. హ్మ్. అది ఎక్కువ సేపు కాదు. నేను ఓకే. పెనుగొండలో ఒక యూత్ ఫెస్టివల్‌లో మొత్తం 32 నిమిషాలు ఉన్నాను నాన్ స్టాప్. ఒక బ్లైండ్ క్యారెక్టరు. సినిమా బిగిన్ అయ్యి అంటే నాటకం బిగిన్ అయిన దగ్గర నుంచి మేము క్యాంపస్‌లో ఉన్న డేస్‌లో అన్నమాట యూత్ ఫెస్టివల్‌లో. బిగిన్ అయిన దగ్గర నుంచి ఎండ్‌లో అతను చనిపోయే క్యారెక్టర్ చనిపోద్ది. అప్పటి వరకు కూడా ఆ కళ్ళు అలాగే పెట్టుకొని ఉన్నాను నేను 32 మినిట్స్. అది కష్టం అని నాకు తెలీదు. తెలియక చేసేసాను. తెలియకనే అంటే చాలా పెయిన్ భరించుంటారు కదా సార్ దానికని. నాకు తెలీదు చెప్పా కదా! కష్టం అని నాకేం పెయిన్ రాలేదు. బట్ మాకలా ఒక 2 మినిట్స్ ఉంచాలంటేనే అంటే ఆహ్, నాకు పెయిన్ వచ్చిందని చెప్పి మీ దగ్గర సింపతి సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను అబద్ధం ఆడను. సింపతి అని కాదు సార్. అంటే అట్లా పెట్టడం డెఫినిట్‌గా టఫ్ కదా! అని చెప్పి అంటున్నా. అంటే అంటే మిగతా వాళ్ళకి టఫ్ అయ్యి ఉండొచ్చు. నాకు కాదు. మీకు కాదు. సో, క్యారెక్టర్ కోసం చేసారు మీరు. అంతే నేను చేయగలను కాబట్టి చేశాను. నేను సి చేయలేనిది మీరు చేయమన్నా చేయను. ఇప్పుడు నాకు డాన్స్ చేయమని 2,00,00,000 ఇస్తానన్నా నేను చేయలేను. ఎందుకంటే నాకు రాదది.